ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి సాయి ఈరోజు ఎటువంటి సందేశంతో వచ్చారో ఒక్కసారి చూద్దామండి. బిడ్డ, నీకు ఒక రహస్యాన్ని అయితే నేను చెప్పాలని వచ్చాను తల్లి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానాన్ని నీకు చెప్పాలని వచ్చాను. నువ్వు అలసిపోయావని, ఎన్నో కష్టాలు భరిస్తున్నావని, ఇప్పుడు నీ ఓర్పుకు అంతం ఉన్నదని చెప్పేసని నేను ఇప్పుడు చెప్పడానికి వచ్చాను బిడ్డ. కానీ నా బిడ్డగా ఒక్క క్షణం ఆగు తల్లి. నీ విజయ తేదీ రాగానే వచ్చింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మరి నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క మంచి తరుణం అయితే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది తల్లి. మరి నువ్వు ఏం చేస్తావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఆ యొక్క తరుణాన్ని నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా, లేదు అంటే నువ్వు నీ యొక్క అదృష్టాన్ని చేతులారా చేజార్చుకుంటావా అనేది నీ మీద ఆధారపడి ఉంది తల్లి అని బాబాగారు అయితే ఈరోజు గొప్పదైనటువంటి ఆ యొక్క నిగూఢమైనటువంటి అర్థం కలిగినటువంటి ఆ యొక్క సందేశాన్ని అయితే మనకి ఇవాళ తీసుకొచ్చారండి. మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు, మరి ఏంటి అనేది మనం చూసుకుంటే, మనం ఎన్నో నాళ్ళ నుంచి ఎన్నో బాధలు పడుతూ ఉన్నాము. అలాగే ఆ యొక్క బాధలకు నువ్వు మొరపెట్టుకుంటూ ఉన్నావంట తల్లి. బాబా, నా బాధలు ఎప్పుడు తొలగుతాయి, నేను ఎప్పుడు ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా బాబా గారిని అడుగుతూ ఉన్నావంట. ఆ యొక్క అడగడం వల్ల నువ్వు ఆ బాబా గారు అయితే మనకి మేలు చెయ్యాలని చెప్పేసి ఈరోజు నీ ముందుకైతే వచ్చారు బిడ్డ. మరి నువ్వు ఏం చేస్తావు అని చెప్పేసి అనేది నువ్వు చూసుకోవాలి. నువ్వు నీ యొక్క మూసిన తలుపులు అయితే తెరుస్తావా లేదా అనేది అది నువ్వు నిర్ణయించుకో బిడ్డ అని బాబాగారు అయితే నిగూఢ అర్థంతో కలిగినటువంటి ఒక గాఢమైనటువంటి సందేశాన్ని అయితే మనకి ఇస్తున్నారండి. మరి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారు అనేది పూర్తిగా వింటేనే కానీ మనకి తెలియదండి. చివరి వరకు విందామండి వీడియో. వింటేనే అప్పుడు మనకి సాయిబాబా గారు ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ మనకు అర్థమవుతుందండి. మరి నీ జీవితంలో వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను నాశనం చేయడానికి వచ్చినాయి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ. కాదు తల్లి, నీ యొక్క శక్తిని పెంచడానికైతే వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నాను తల్లి. మరి ఒక దేవుణ్ణి మనం పూజించుతున్నాము అంటే అది మన పూర్వజన సుకృతం వల్లే అవుతుందని చెప్పేసి చెప్పాలి. మరి ఎంతవరకు నీకు అదృష్టం ఉంది అనేది ఆ యొక్క దేవతా ఆరాధన నువ్వు చేసిన నాడే నీకు తెలుస్తుంది. నీ యొక్క గుండెల్లో దేవుణ్ణి ఎప్పుడూ కూడా కొలువు ఉంచుకుని నువ్వు ఏ మాటలు మాట్లాడినా సరే ఒక స్పష్టత కలిగి ఉండి, అలాగే ఒక మంచి తరంగా కలిగి ఉండి, నువ్వు ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడుతూ ఉంటే నీకంటూ ఏది కూడా చెడు జరగదు తల్లి. నువ్వు 10 మంది మేలు కోరున్నావంటే నీకు మంచిగా మేలు జరుగుద్ది. నువ్వు అదే 10 మంది చెడు కోరుకున్నావు అంటే ఆ చెడు అనేది మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది తల్లి. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో తల్లి. మరి నువ్వు ఏం చేస్తావు? చెడు మార్గంలో వెళ్తావా, లేదు అంటే సక్రమైనటువంటి సత్య మార్గంలో వెళ్తావా? మరి సత్య హరిశ్చంద్రుడు సత్య మార్గంలో వెళ్ళి ఏం సాధించాడని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ సత్య హరిశ్చంద్రుడు ఏం సాధించాడు అంటే ఆ యొక్క సత్యమే చివరికి ఆయన్ని ఒక పరమపదం అయితే చేర్చింది. మరి సత్యానికి ఉన్నటువంటి అంత గొప్పదనాన్ని మనం ఎప్పుడూ కూడా అది ఏంటి, మనకి ఎందుకు ఈ సత్యం చెప్పాలి, ఈ అసత్యం చెప్పడం వల్ల ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం నిర్ధారించుకోవాలి బిడ్డ. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడుకి మనకి ఏదో వెళ్ళిపోతుంది కాలం, ఇప్పుడు ఈ రోజున మనం అబద్ధం చెప్తే మనల్ని ఎవరు చూస్తారు, ఏం చేస్తారు, ఇలా
చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా. మరి ఇలాంటి ఆలోచనలు అనేవి నీ దరిదాపులకి రానివ్వద్దు బిడ్డ. ఎవరు చూస్తారు అంటే ఈ భగవంతుడు సర్వాంతర్యామి, అందుగలడు ఇందుగలడని సందేహం వలదు, ఎందెందుగలను చక్రి ఎందెందే కలడు అని చెప్పేసి అని ఆ యొక్క పద్యం అయితే ఉన్నది కదా, నానుడి. మరి అలా అంతలా చెప్పినప్పుడు కూడా మళ్ళీ మనల్ని ఎవరు చూడటం లేదు అని చెప్పేసి అని మనం అనుకుని మన పనులు మనకు చేయడం పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగడం వంటిదండి. మరి ఇలాంటి ఎన్నో తప్పులు చేస్తూనే వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు సమాజం ఎంత ఎలాంటి దీనస్థితికి వెళ్ళిపోయింది అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మోసం చేసుకు బతుకుతున్న రోజులైతే వచ్చినాయి. అలాగే ఒక తల్లి ఒక కొడుకు ఆ యొక్క బంధం కూడా ఈ రోజుల్లో ఆ యొక్క ఒక బంధాలు అనేవి ఎంత దారుణంగా తయారైనవి అంటే డబ్బు కోసమే బంధం అన్నట్టు ఏర్పడింది. మరి ఇంతలాగా డబ్బు కోసం బంధం అని ఎందుకు ఏర్పడింది అంటే ఇది మన దృక్పథమే మనలో ఉన్నటువంటి దృక్పథమే. ఈ యొక్క దృక్పథాన్ని మనం ఎప్పుడైతే ఒక మంచి సన్మార్గంలో పెడతామో మనకంటూ ఒక కొన్ని ఆలోచనలు అనేవి ఒక సహేతుకమైనటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటామో అప్పుడే మనకి అలాగే మన సమాజంలో కూడా ఆ యొక్క గొప్పదైనటువంటి సంకేతాలు అయితే మొత్తం వ్యాపించి అందరూ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఈ యొక్క పాజిటివ్ వైబ్రేషన్ కలగడం వల్ల మన అందరికీ కూడా ఏదో ఇది జరగదు, ఇది చెయ్యదు అనే ఒక ఇది కాకుండా ఇది నా వల్ల జరుగుతుంది, ఇది నేను చెయ్యగలను అని ఎవరైతే మనం అనుకుంటూ ముందుకు వెళ్తామో ఆ పని కంపల్సరిగా జరుగుద్ది. ఇది ఆ యొక్క విశ్వం మనకు చెప్పినటువంటి ఒక మంచి గుణపాఠం. మరి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి. ఇవి నిన్ను గట్టిదనం చేయడానికే తల్లి. నిన్ను నీ యొక్క సంకల్ప బుద్ధిని ప్రేరేపించడానికి అని చెప్పేసి అని మరి చెప్తున్నా బిడ్డ. అలాగే నువ్వు ఏదైతే సత్య ప్రమాణకంగా నువ్వు చేస్తూ ఉన్నావో, సత్యాన్ని నువ్వు నడుస్తూ ఉన్నావో, సత్యం నీ గమ్యం అయింది అంటే నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థితికి వెళ్తున్నట్టే. ఇప్పుడైతే నీకు ప్రస్తుత పరిస్థితుల్లో నీకు దాని గురించి నీకు ఇబ్బంది పడవచ్చు, కానీ ముందు యొక్క భవిష్యత్తులో నీ యొక్క సత్యం నిన్ను నిలబెడుతుంది. ఇది మాత్రం తథ్యం. మరి నీకు ఇంకా ఏం చెప్పాలి అంటే ఈ రోజుల్లో మన సమాజంలో గల మానవ సంబంధాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, దీనివల్ల నీకు ఎటువంటి హాని జరుగుతుంది అనేది ఒక్కసారి వినిబిడ్డ. మరి ఈ రోజుల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇదివరకు ఉన్న మనుషుల కన్నా అప్పటికి ఎంత తేడా ఉన్నది. మరి ఎందుకు ఒక భార్యాభర్తల మధ్య రాగద్వేషాలు ఎందుకు రగులుతున్నాయి, అలాగే ఒకళ్ళు చంపుకోవడం ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే అది ఒక అవగాహన రాహిత్యం అవ్వనివ్వండి, అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఆ యొక్క నమ్మకాలు పోగొట్టుకోవడం వల్ల కానివ్వండి. మరి ఏదేమైనా సరే ఒక భార్య ఒక భర్తను చంపడం, లేదంటే ఒక భర్త ఒక భార్యను చంపడం అనేది ఈ రోజుల్లో ఎన్ని చూస్తున్నామో చూశారు కదా. మరి ఇలాగా మనం ఎందుకు ఎటు వెళ్తున్నాం, మనం సమాజం ఎటు వెళ్ళిపోతుంది అని చెప్పి బాబాగారు అయితే ఈరోజు ఒక గట్టిగా ఒక సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి. మరి ఈ సందేశం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే బంధాల యొక్క విలువను తెలుసుకుంటూ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది ఇది ఎంత ఘోరంగా జరుగుతుంది అనేది. మరి చాలామంది ఇప్పుడు ఈ సభ్య సమాజం ఎలా ఉంది అంటే డబ్బు ఉంటే చాలు, మరేమీ అవసరం లేదు, డబ్బు బంధాలు అనేవి సమసిపోతున్నాయి. ఒక 100 రూపాయలకి కూడా అది ఎంత కిరాతకమైనటువంటి పని కూడా ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే చేసేసి రోజులైతే వచ్చేసినాయి. మరి ఇలా ఎందుకు వచ్చినాయి అంటే మనకి ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావం అనివ్వండి, లేదు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయ అనవచ్చు, అలాగే నాకన్నా వాళ్ళు ఎదిగిపోతున్నారన్న ఒక అహంకారం, ఒక ఇది కావచ్చు, ఏది అయినా సరే ఒక
దిశానిర్దేశం లేనప్పుడు మనం ఎన్ని పూజలు చేసి ఎన్ని వ్రతాలు చేసినా సరే వాటి నుండి మనకి ఎటువంటి ఫలితాలు అయితే రావండి. ముందు మనం మారాలి అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి మనం మారాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి అది కూడా చెప్తున్నారు. మరి మనం మారాలి అంటే మనం ఒక సామాజిక అవగాహన అనేది పెంచుకోవాలి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కొన్ని సేవలు అనేవి చేయాలి. అలాగే ఆ యొక్క సేవల వల్ల మన యొక్క పాపాలు కూడా కొన్ని తొలగిపోతాయి అని చెప్పేసి బాబాగారు అయితే చెప్తున్నారు. మరి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఈ రోజుల్లో ఎంతమంది ఆ యొక్క మానవత్వం కూడా మర్చిపోయి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఏవేవో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాగే ఎందుకు సమాజం అంతా మలినమైపోతుంది అని చెప్పేసి చూస్తే ఈ డబ్బు అనేది ఎంత గొప్ప బంధాలనైనా సరే ఆ యొక్క బానిసలుగా చేసేస్తుంది. ఎంత బానిసలుగా అంటే డబ్బు లేకపోతే రోజు లేదు అన్న స్థితికి అయితే వచ్చేసింది. ఇదివరకు బంధం లేకపోతే రోజు లేదు అన్న స్థితి నుంచి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి. మరి ఎంత డబ్బు ఉన్నా సరే మనకి చూడడానికి ఒక మనిషి లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం చెప్పండి. ఆ డబ్బును మనం తీసుకుని వెళ్ళలేము. మనం ఏమీ తీసుకురాకుండా వచ్చాము, అలాగే ఏమీ తీసుకురాకుండా వెళ్తాము కూడా జరుగుతుంది. మరి ఈ మధ్యలో ఎందుకు ఈ యొక్క నీటి బుడగలాంటి జీవితం గురించి ఎందుకు ఇంత తాపత్రయం, ఎందుకు ఇంత ఒకరిని మోసం చేసుకోవటం ఎందుకు, ఒకరిని చంపుకోవటం ఎందుకు, ఒకరినొకరు ఇంత రాగాను ద్వేషాలతో అసూయలతో ఎందుకు ఇలా ప్రవర్తించడం గల కారణం ఏంటి అనేది ఇది చెప్పుకుంటేనే సిగ్గుచేటు అనే ఒక విధంగా బాబాగారు అయితే చెప్తున్నారు. మరి ఇలాగా బాబాగారు మనల్ని హెచ్చరిస్తున్నారు అంటే మరి మనం ఎటు వెళ్తున్నామో మనమే ఒకసారి గ్రహించుకోవాలండి. మరి మనం ఇంకా ఏ విధంగా చేస్తే మనకి ఈ యొక్క చెడు మాటలు అనేవి అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడూ కూడా రుజుమార్గం అదే సత్య మార్గంలో ప్రయాణించాలి. మనం ఏదైనా సరే ఒకటి ఉన్నది అంటే అది నేను చేశానో లేదంటే నేను చేయలేదు అంటే నేను చెయ్యలేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలగాలి. అలాంటి ధైర్యం అనేది మ్యాక్సిమం ఎవరికైతే ఉండదు. అలాంటి ధైర్యం ఎవరికైతే ఉందో వాళ్ళు డెఫినెట్గా విజయం సాధిస్తారు అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. మరి మనం ఒక తప్పుని అది నేను తప్పు చేశాను ఒప్పుకోవాలి అంటే ముందుగా దానికి ఒక భయంకరమైనటువంటి ధైర్యం అయితే కావాలండి. నిజంగా మరి మీరు ఎంతమంది అలా అనుకుంటూ ఉంటారో ఒక్కసారి నాకైతే కామెంట్ అయితే చేయండి. మరి ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం, ఒకళ్ళు యొక్క చంపుకోవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి సాయి అయితే మనకి ఈరోజైతే ఆ సందేశం అయితే తీసుకుని వచ్చారండి. మరి బిడ్డ, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని నష్టాలు ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా సత్య మార్గాన్ని అయితే విడవద్దు బిడ్డ. ఆ యొక్క సత్య మార్గం నీకు అమ్మ వంటిది. నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేపి నిన్ను ముందుకు తీసుకుని వెళ్తుంది, నీకు ఆయింట్మెంట్ రాస్తుంది, నీకు ఒక గొప్పదైనటువంటి జోలపాట పాడుతుంది. మరి అలాంటి తల్లిని నువ్వు ఎందుకు ఇలా హింసిస్తున్నావు? మరి ఇది ఎంతవరకు నీకు సమంజసం అని చెప్పేసి బాబాగారు అయితే మనకు చెప్తున్నారండి. మరి దీంట్లో బాబాగారు చెప్పేటువంటి అర్థం ఏమిటి అంటే మనం ముందుగా భూదేవి తల్లిని మనం గౌరవించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇవన్నీ గౌరవించుకోవడం వల్ల మనలో మనకి ఒక దృక్పథం అనేది ఒక అనుకూల దృక్పథం అనేది మన చుట్టూ కూడా వ్యాపించి ఆ యొక్క ఏవైతే పనులు ఉన్నాయో ఏవైతే నెగిటివ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా
సమస్య సమస్యలన్నీ పరిష్కరించబడతాయండి. మరి ఆ, మరి ఇప్పుడు ఏమనుకుంటే మరి ఎప్పుడు కష్టాలేనని చెప్పేసి మీరు ఇందాక అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం కదా. మరి కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మనం చేసుకున్న పాపాలను బట్టే వస్తాయని చెప్పేసి అంటున్నారు మరి సాయిబాబా గారు. మరి కల్లో కూడా ఊహించినటువంటి అవకాశం అయితే నీకు నేను తీసుకొస్తాను బిడ్డ అని చెప్పేసి అని మన సాయిబాబా గారు అయితే ఈరోజు నొక్కి వక్కాణించారండి. మరి ఏం తీసుకొస్తారు మన సాయిబాబా గారు అనేది ఒక్కసారి అయితే చూద్దామండి. బిడ్డ, నిన్ను వదిలేసిన వారు నిన్ను బలహీనంగా భావించిన వారు ఇప్పుడు నీ నుండి ప్రేరణ అయితే పొందుతారు బిడ్డ. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకు బిడ్డ. నీవు వారికి ఒక ఉదాహరణగా నిలుస్తావు. ఎందుకు అంటే నా బిడ్డలను ఎవరూ నాశనం చెయ్యలేరు తల్లి, ఓడించలేరు కూడాని. ఎందుకంటే వారితో నేను ఎప్పుడూ కూడా ఉంటాను అని చెప్పేసి అని చెప్పొచ్చు. నీ సమయం ఇప్పుడైతే నీకు వచ్చింది. ఇప్పుడు నీవు నీ భయాలన్నింటినీ కూడా సమర్పించు. ఒక్క విషయాన్ని హృదయంలో గుర్తుపెట్టుకో తల్లి. ఇక్కడ ఏమైనా సరే జరిగినా సరే నేను నిన్ను ఎందుకు వదిలిపెడతాను తల్లి. నిన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మరి నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నా నీడ నీతోనే వస్తుంది. నీవు ఎక్కడికి వచ్చి నడిచినా సరే నా యొక్క ప్రేమ అనేది నీతోనే ఉంటుంది. ఒక పుష్పాల్లా పరిచి నీకు అడుగులకు మడుగులైతే వత్తుతాను తల్లి. నువ్వు కూడా నమ్మలేనటువంటి ఒక గొప్పదైనటువంటి విజయం వైపు వెళ్ళేలా చూస్తాను తల్లి. నీకు గొప్ప విజయం అయితే సాధించి పెడతాను తల్లి. అది కూడా నువ్వు ఆశ్చర్యపోతావు తల్లి. ఇప్పుడు నేను నీకు ఒక గొప్ప రహస్యాన్ని అయితే వెల్లడిస్తున్నాను తల్లి. దీన్ని తెలుసుకోవడం ద్వారా నీవు నీ జీవితంలో అతిపెద్ద యుద్ధంలో కూడా విజయం సాధిస్తావు బిడ్డ. నా బిడ్డ, నీవు కేవలం నీకోసం మాత్రమే జీవిస్తావు. ఇప్పుడు అంధకారంలో తడుముకునే వారికి మార్గదర్శిగా అయితే నిలుస్తావు తల్లి. నీవు వారికి ఆశాకిరణంగా అయితే మారుతావు. నీవు భరించినటువంటి బాధలన్నీ కూడా నిన్ను బలహీనపరచడానికి కాదు తల్లి, అవి నిన్ను ఒక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక దోహదపడినాయి అని చెప్పి అనుకోవాలి తల్లి. ఇప్పుడు నిన్ను చిన్నగా భావించడం మానే తల్లి. నేను నీకు ఒక గొప్ప బాధ్యతనైతే అప్పగించబోతున్నాను తల్లి. నీవు ఇక కేవలం స్వీకరించేవాడిగా కాకుండా ఇచ్చేవాడిగా మారతావు. నీ జీవితం అనేది ఇక కేవలం సంఘర్షణ కాదు, అది ప్రేరణ గాథగా మారుతుంది తల్లి. నీ దగ్గర నీవు ఎలా అందించావు నీవు. మరి ఇంతలా చెప్తున్నాను అంటే నువ్వు ఎంత శ్రద్ధగా వినాలి నేను చెప్పేది అని చెప్పేసి అని ఆ యొక్క అదృష్ట ద్వారాలు అనేవి నువ్వు ముందుకు వెళ్ళాలి. అదృష్ట ద్వారాల గుండా వెళ్ళి నీ యొక్క విజయాన్ని అయితే నువ్వు అందుకోవాలి అనేది ఈ సాయి తండ్రి ఇదొక భావన తల్లి. మరి నా వైపు నువ్వు వస్తావా రావా అన్నది నీవే ఆలోచించుకోవాలి. ప్రతి చోట కూడా నీకు స్వాగతం అయితే లభిస్తుంది తల్లి. నీలో ధైర్యం ఇప్పుడు ప్రకటితం అయితే అవుతుంది తల్లి. నీలో విశ్వాసం అయితే లోకానికి కనిపిస్తుంది. నీలోని ప్రేమ ఇతరుల హృదయాలకైతే తాకుతుంది తల్లి. మరి ఇప్పుడు కేవలం మానవుడివి కాదు, ఒక ప్రతినిధిగా మారావు తల్లి. నా ఆలోచనలు అనేవండి, నా యొక్క ఇవన్నీ కూడా నీకు ఒక ప్రభావం అయితే చూపుతాయి. నీ ఆలోచనలో నా కాంతి ఉంటుంది. అలాగే నీవు నడిచినప్పుడు మార్గాలు అనేవి స్వయంగా నేనే నీకు ఎన్నుకుంటాను తల్లి. అలాగే ఉపాయాలు నేను నీకు ఒక పుస్తకంలో సాధువు చెప్పనటువంటి ఉపాయాలు అయితే చెప్తాను తల్లి. ఇవి నా ఆత్మ నుండి నీ యొక్క హృదయానికైతే రహస్య దారాలు. మరి ఇవి నీ జీవితంలో అత్యంత ప్రకాశవంతమైనటువంటి మలుపునైతే తీసుకుని వస్తాయి తల్లి. నిశ్శబ్ద ప్రార్థన నీవు ఇక్కడ మాట్లాడవు తల్లి. నా దగ్గర ఏది అడగవు, నా ముందు ఏది ఎడవు. నీవు నా వైపు చూడు తల్లి. నా చిత్రమైనటువంటి ఆ యొక్క ప్రతిమను నీ మనసులో ఒక భావమైన కళ్ళు మూసుకొని నన్ను గుర్తు చేసుకో తల్లి. నీ యొక్క హృదయాంతరాలలో నన్ను ఆ యొక్క దృష్టిని నిలుపు తల్లి. మాటల్లో కూడా లేనటువంటి అనుభవం అయితే నీకు కనిపిస్తాను తల్లి. మరి కొన్ని రోజుల్లోనే నీవు నీ చుట్టూ కూడా మార్పులను కఠినంగా వ్యవహరించిన వారైతే నీ సౌమ్యంగా మారుతారు. అలాగే నేను తడబడిన వారైతే నేను పుష్పాలు పరిచయితే నిన్ను తీసుకుని వెళ్తారు. అలాగే నీవు భయంతో కూడా చూడనటువంటి స్వప్నాలు నీ వాస్తవంలో ప్రారంభమవుతాయి. మరి నువ్వు నీ చేతితో నీ భాగ్యం రాయడం అనేది ప్రతి ఉన్నా సరే ఒక పెన్ను అయితే తీసుకుని రాయి తల్లి. ఇప్పుడు నా జీవితం సాయి నా ఒడిని నింపబోతున్నాడు. నా జీవితంలో పెను మార్పు అయితే రాబోతున్నాడు.
మరి ఇప్పుడు నా జీవితం నేను అనుకున్నట్టు సాగుతూ ఉంది. నా యొక్క సాయి నాకు ఎన్నో మార్గాలు అయితే అన్వేషిస్తున్నాడు అని చెప్పేసి నువ్వు 10 వాక్యాలైనా ఒక పేజీలో అయితే రాసి నువ్వు మనసులో తలుచుకుని పడుకో తల్లి. అలాగే నువ్వు బయట వెలిగించే దీపాలు కాకుండా నీ జ్ఞానంలో అలాగే నీ మనసులో దీపాలైతే వెలిగించు. నీలో ఆ యొక్క అజ్ఞాన తిమిరాలన్నిటినీ కూడా వెళ్ళగొట్టేటువంటి ఒక గొప్పదైనటువంటి దీపాలైతే వెలిగించుకోవడం వల్ల నీ యొక్క ఆ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలు అయితే అయిపోతాయని చెప్పేసి బాబాగారు చెప్తున్నారు. మరి ఇదే కాకుండా నీ యొక్క విలువను అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు మార్గ నిర్ణయం నీకు సరైన మార్గము కాదా అనేది నువ్వు ఆలోచన శక్తి అనేది నీకైతే వస్తుంది. నిన్ను అందరూ కూడా ఒక మార్గదర్శిగా అయితే నిన్నుకుంటారు తల్లి. నీ మార్గం అయితే పూల దారిలా మారిపోతుంది తల్లి. నీకు నమ్మకం లేదా తల్లి? నేను చెప్తున్నాను బిడ్డ, నా యొక్క బిడ్డ సంతోషంగా ఉండాలి అంటే నన్ను ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్నావు కాబట్టే నేను నీకు ఈరోజు ఇలాంటి అదృష్టాన్ని అయితే తీసుకుని వచ్చాను తల్లి. నువ్వు భ్రమపడుతులేదు తల్లి. ఇది నిజంగా తల్లి, ఇది ఒక రహస్యం తల్లి. ఇది నీ చుట్టూ కూడా ఒక రక్షణ వలయంలో ఏర్పడుతూ పోతుంది తల్లి. స్నేహాలు ఎందుకు దూరం అవుతున్నాయి? మరి ఎందుకు వ్యక్తులు దూరంగా మారిపోతున్నారు? ఎందుకు అంటే నేను నీ జీవితాన్ని శుద్ధి చేసేస్తున్నాను తల్లి. నువ్వు ఒక కొత్త జీవితం ద్వారా నువ్వు యొక్క జీవితాన్ని అయితే ప్రారంభించబోతున్నావు తల్లి. నేను కొంతమంది వ్యక్తులకు కొంతమంది అవకాశాలను, కొన్ని ఆలోచనలను మరియు కొత్త దాన్ని అయితే నీకు తీసుకొస్తున్నాను తల్లి. మరి ఇప్పటి వరకు ప్రపంచంలో మాటలతో భయపడినటువంటి ఎన్నోసార్లు నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ ఈ సమాజంలో ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఈసారి నుంచి అవన్నీ కూడా నీకు తుచ్చమైపోతాయి తల్లి. నువ్వు ప్రతిసారి కూడా నన్ను అడుగుతూ ఉంటావు కదా, బాబా నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పని. మరి నీ యొక్క అదృష్టం బట్టి ఇప్పుడే వచ్చినాయి తల్లి. మరి నువ్వు ఎప్పుడైతే నేను చెప్పినవన్నీ నువ్వు పాటించుకుంటూ వెళ్తావు అంటే నువ్వు పూర్తిగా నా యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుతావు తల్లి. అలాగే కన్నీళ్ళ సముద్రం అని నువ్వు ఈదుకుంటూ వెళ్ళి నువ్వు ఒడ్డుకు చేరతావు తల్లి. అలాగే ఈ యొక్క నాటక రంగంలో నీ యొక్క పాత్ర అనేది ఒక అదృష్టవంతమైనటువంటి ఒక గొప్పదైనటువంటి పాత్రగా నిలవబోతుంది తల్లి. మరి నిన్ను మోసం చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారే నీ దగ్గరికి వచ్చి నిన్ను క్షమాపణలు చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి తల్లి. మరి నువ్వు ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటావో వాళ్ళు నిన్ను ఏ విధంగా చూస్తున్నారు అనేది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ తర్వాత అయితే నిన్ను చూసి గర్వపడేలా ఇదే ఉంటారు తల్లి. వాళ్ళు నిన్ను చూసి ఆనందపడతారు తల్లి. అలాగే నీ శత్రువులు కూడా నిన్ను చూసి భయపడతారు. నీ సమాధానాన్ని దొంగిలించవచ్చు, నీ శాంతిని దొంగిలించవచ్చు, కానీ నీ భాగ్యాన్ని కాదు తల్లి. ఎందుకు అంటే నీ భాగ్యాన్ని నేను రాశాను తల్లి. ఎవరో శత్రువులు కాదు. నీ నిశ్శబ్దం, నీ ఓర్పు, నీ శ్రద్ధ, సబూరి ఇవన్నీ కూడా నన్ను కలిచివేశాయి తల్లి. నిన్ను నీ యొక్క వరాలు జల్లు అనేది నేను కురిపించబోతున్నాను తల్లి నీ మీద. మరి నువ్వు ఎంత బాగా దీనిని ఆస్వాదిస్తావో అంత బాగా నువ్వు ఉన్నత శిఖరాలకైతే చెందుతావు తల్లి. మరి నువ్వు ఇంతలా నేను చెప్పిన ప్రతి పని కూడా నువ్వు చేసుకుంటూ వెళ్తే నువ్వైతే ఉన్నత శిఖరాలు అయితే దాకుతావు తల్లి. నీ శత్రువులు కూడా నీ యొక్క ఉచ్చులో అయితే చిక్కుకుంటారు తల్లి. నీ కోసం వారు తవ్విన గుంటలో వారే పడిపోతారు. మరి నువ్వు ఓర్పుగా ఉండు తల్లి. నువ్వు శ్రద్ధగా ఉండు తల్లి. నువ్వు సబూరి వహించు తల్లి. నా చెయ్యి ఎన్నడూ కూడా విడవకు. సహనం నీ శక్తి. నీవు అంటావు కదా, సాయి నేను ఎలా సహించగలను, నేను ఎలా చెప్తాను, నాకు సహనం అనేది ఎక్కడ వస్తుంది, నాకు ఆ బలహీనత కదా, మరి నన్ను అందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ అంటూ ఉంటావు కదా. నీ కర్మలకు సత్వరంగా ఉంచు. ఎందుకు అంటే నువ్వు ప్రతి క్షణం కూడా ఈ సాయి అడుగుజాడల్లో అయితే నడుస్తూ ఉన్నావు. మరి నిన్ను భారంగా కానివ్వను తల్లి. నిన్ను శత్రువుల నుండి కాపాడడానికి నేను
రక్షణ వలయం వలె, రక్షణ గోడ వలె నిన్ను ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉంటాను తల్లి. నీ లక్ష్యం వైపు నీవు ఏ విధంగా వెళ్తావు అంటే, నేను ఈ విజయం సాధించానా అని నువ్వు ఆశ్చర్యపోయేలాగా నీకు నువ్వే అనుకుంటావు తల్లి. అంతలాంటి విజయం అయితే నేను సాధించి పెడతాను తల్లి. నీకు మంచి జీవితాన్ని అయితే నేను ప్రసాదిస్తాను తల్లి. మరి నువ్వు ఎప్పుడూ కూడా నన్ను స్మరిస్తూ ఉండు తల్లి, నాకు చాలు అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు ఒక గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి తీసుకుని వచ్చారండి. మరి ఈ సందేశం మన అందరూ కూడా వర్తించాలని చెప్పేసి మీలో కూడా ఎవరైతే గొప్ప రోజులు, మాకు మంచి రోజులు రావాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారందరికీ కూడా మంచి రోజులు వచ్చి, అలాగే ముందు ముందు కూడా మీరు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతమయ్యి మీకు అన్ని శుభాలే జరగాలని నేను ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇంకా ఎవరైనా సరే సాయి కటాక్షం పొందాలి అని చెప్పేసి అనుకుంటే తప్పనిసరిగా ఆ సాయినాథుని ప్రార్థించండి. మీ యొక్క కళలు అనేవి నెరవేరుతాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ కూడా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఒక 10 మంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే మీ వీడియో అయితే పంపించగలుగుతాం. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా చేరుతుంది. మరి చేస్తారు కదా. మరలా రేపటి వీడియో మా సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.